ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సాయి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి దీవెనలు సంపూర్ణంగా అందాలని, మీ కోరికలన్నీ తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి. బాబా గారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్టు మన ఛానల్‌కి ఎంతో అవసరం. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. బిడ్డ, త్వరలోనే ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు. ఈ సాయి మాటలను ఎప్పుడూ జాగ్రత్తగా గుర్తు ఉంచుకో. అన్ని వేళలా నీకు నా మాటలు రక్షిస్తాయి. ఇప్పుడు నీకు వచ్చిన చిన్న చిన్న కష్టాల వల్ల, బాధల వల్ల నన్నే మర్చిపోతున్నావు కదా! నేను నీతో లేనని, నీ మాటలు అస్సలు వినడం లేదని బాధపడుతున్నావు కదా! అదంతా నీ భ్రమ మాత్రమే. నీకు కష్టాలు వస్తున్నప్పుడు నా నామస్మరణ చేస్తూ నాకు ఇంకా దగ్గరవుతున్నావు. నీవు బాధపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీవు బాధపడే పనులు నేను చెయ్యను. నా బిడ్డవైన నీవు ఆనందంగా, సంతోషంగా జీవించాలన్నదే నా ఆశ, నా కోరిక. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు. అలాంటప్పుడు నేను లేనని, నీకు తోడుగా ఉండనని ఎలా అనుకుంటున్నావు చెప్పు? నేను ఎల్లవేళలా నీతోనే, నీకు తోడుగా, నీడగా ఉంటున్నాను. నీకు నువ్వుగా కొని తెచ్చుకున్న కష్టాల ఊబి నుండి కాపాడేది నేనే కదా! నీవు ఇంకా నన్ను మరిచిపోలేదని, నన్ను పూజించడం మరవలేదని నాకు బాగా తెలుసు. ప్రస్తుతం నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను చూసి బాధపడకు. అధైర్యం అంతకు పడకు. ఎందుకంటే ఎప్పుడు ఏది జరగాలో ఆ సమయానికి అదే జరుగుతుంది. ఇక మీదట నీవు దేని గురించి ఆలోచించకుండా, నా బాబా నాతోనే ఉన్నారు, నాకు అన్ని విధాల సహాయం చేస్తారు అని మాత్రమే నమ్ము. నీవు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము కానివ్వను. నీ జీవితంలో ఒక మంచి అద్భుతాన్ని చూపించబోతున్నాను. నీవు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను నీకు అందిస్తాను. నీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధలను ఒక్కొక్కటిగా నేను చక్కబెడతానని నన్ను నమ్ము. ఒక్కొక్కటిగా నీ జీవితంలో జరిగే మంచి మార్పులను చూసి నీవే ఆశ్చర్యపోతావు. ప్రస్తుతం నీవు కష్టపడుతున్నందుకు కారణం ఎవరో తెలుసా? అది నీవు మాత్రమే. అది ఎలాగో తెలుసా? నీ మనసే నిన్ను కష్టపెడుతుంది. నీవు ప్రశాంతంగా జీవించాలంటే నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకుని మంచిగా మార్చుకో. నీవు ప్రశాంతంగా ఉండటం అనేది కేవలం నీ చేతుల్లోనే ఉంది. అనుకూలమైన ఆలోచనలు చెయ్యి. నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు నీ జీవితంలో జరిగిన మంచి విషయాలను, ఆనందకరమైన సంఘటనలను గుర్తు తెచ్చుకో. అప్పుడే నీ మనసు పడే బాధను, కన్నీళ్లను దూరం చేసుకోవచ్చు. నీకు అన్యాయం చేసిన వారిని కూడా మర్చిపో. నీ నుండి వారి ఆలోచనలను పూర్తిగా దూరం చెయ్యి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలవు. నీ తప్పు లేనప్పుడు ఎవరికీ నువ్వు భయపడవలసిన పని లేదు. అలా భయపడేవారు నిన్ను మరింతగా కృంగతీస్తారు. వారిని ఎదిరించి ధైర్యంగా నిలబడు. ఎవరి కోసమో, దేనికోసమో వెనుకడుగు వేయవలసిన అవసరమే లేదు. కొన్ని సార్లు నీవు ఆలోచించే ఆలోచనల వల్లనే నీకు కష్టాలు, చిక్కులు ఎదురవుతున్నాయి. నీకు ఇబ్బందులు కలిగించే ఆలోచనలను అదుపు చేసుకో. ఇతరులు నిన్ను బాధపెట్టేలా ప్రవర్తించినా సరే, వారి గురించి అస్సలు పట్టించుకోకు. అలాంటి వారికి నువ్వు చాలా దూరంగా ఉండు. నీ నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా 1కి 100 సార్లు ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు నీ నిర్ణయాలను తీసుకో. ప్రశాంతంగా తీసుకునే నిర్ణయం నీ జీవితానికి బంగారు బాటనే వేస్తుంది. నీవు తెలియక తప్పులను చేసినా అనవసరంగా ఆందోళన చెందుతూ వాటి గురించే ఆలోచిస్తూ దిగులు పడకు. నిజంగా నీ వైపు నుండి తప్పు ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. అలా కాకుండా పదే పదే బాధ కలిగించే విషయాలను తలుచుకుని మానసికంగా కృంగిపోకు. తెలియకుండా చేసిన తప్పులకు బాధ్యత వహించాలి గాని, ఆ తప్పులను తలుచుకుంటూ అక్కడే నీ జీవితం ఆగిపోకూడదు. నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకో. నీ వెంట నేను ఉన్నాను. అన్నిటినీ చక్కబెడతాను. ఇక నుంచైనా తెలిసి తెలియక నీ మనసు చెప్పిందని ఏ తప్పులు చెయ్యకు. నీ తప్పులన్నిటినీ నేను మన్నించి నీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తాను. ఇక మీదట నీవు దేనికి ఆందోళన చెందాల్సిన పని లేదు. నీకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాను. అతి త్వరలోనే నీ సమస్యలన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుందన్న పూర్తి నమ్మకం, విశ్వాసం నా పైన ఉంచు. త్వరలో నేను నీకు ఒక చక్కటి శుభవార్తను అందించబోతున్నాను. ఈ సాయి మాటలను ఎప్పుడూ జాగ్రత్తగా గుర్తు ఉంచుకో. అన్ని వేళలా నీకు నా మాటలు రక్షణ కల్పిస్తాయి. నీకు అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని.
ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. మరొక సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.